ఇప్పుడు ప్రధానంగా డిఎస్సికి సంబంధించి సుమారుగా 16,000 ఉద్యోగాలు కనుక మీరు ఫిలప్ చేస్తే నిన్నటి రోజున దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తే ఆ 16,000 మందికి మీరు ఏం చేయాలా? ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కూడా మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందైనా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్? ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారికి ఆ డిఈఓ ఆఫీస్లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీళ్ళందరికీ కూడా స్టేట్లో ఉన్నటువంటి 16,000 మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంట. దానికోసం ఏం చేస్తున్నారు? ఈ రోజు అందరికీ కూడా ఒక మెసేజ్ అన్నది పెట్టినారు. ప్రతి డిఎస్సిలో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమని ఉంది? నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలగముడికి రావాలంట ఈరోజు సాయంత్రానికి. అక్కడికి వస్తే అక్కడ నైట్ హాల్ట్ అక్కడే ఉండాలంట. ఏమని రాస్తున్నారు? రేపు అనగా 18/9/2025 గురువారం అందరూ 4 గంటలకి గొలగముడి ఆశ్రమానికి హాజరు కావాలా. మహిళలు వారికి తోడుగా ఒకరిని మాత్రమే తీసుకొచ్చుకోవాలా. రాత్రి అక్కడ బస చేయాలా. రాత్రి బస చేయడానికి అవసరమైన దిండు దుప్పటి మందులు మీరు తెచ్చుకోవాలా. 19వ తేదీ శుక్రవారం ఉదయాన్నే టిఫిన్ పెట్టి ఆ నుంచి తాడేపల్లికి తీసుకెళ్తాం. డిఈఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వబడతాయి. పిదప అదే బస్సులో శుక్రవారం సాయంత్రం కానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నిలకడ వదిలిపెడతాం. మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కరు వచ్చే పని అయితే ఆ ఒక్కరి యొక్క ఫోటో, ఆధార్ కార్డు, రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు గొలగముడికి రావాలా. అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి 16,000 మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు? ఒక 10 మందికి ఇస్తారు. మిగతా 15,000 మంది ఏం చేయాలా? గొర్రెల్లాగా వాళ్ళు అక్కడ కూర్చొని సాయంత్రం దాకా మీరు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోలేక, సీఎం గారి దగ్గర తీసుకోలేక ఎవరో ఒకరికి అక్కడ సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ నైట్ అక్కడే పడుకొని ఉదయం లేసి 3 రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా. ఏమండి, మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉంటారు, రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు. వీరందరినీ కూడా మీరు స్టేట్ వైడ్ గా ఉండే వారందరినీ 16 ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడా కూడా ఈ ప్రాసెస్ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇచ్చినారు ఉద్యోగాలన్నీ కూడా, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. కేవలం దేశంలో 2 సందర్భాల్లోనే ఇలా జరిగింది. ఎప్పుడు జరిగిందో తెలుసా? 2014 డిఎస్సిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిని అవలంబించినారు. ఆ రోజు చుక్కలు కనపడ్డాయి ప్రతి మహిళకు కూడా. మళ్ళా 2025 డిఎస్సిలో మళ్ళా ఈ రోజు ఇదే ప్రాసెస్ ని తీసుకొచ్చినారు. ఈ 2 సందర్భాల్లో తప్ప నాకు తెలిసి దేశంలో ఇటువంటి సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరూ కూడా ఉండుండరు.